నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ఆలగడ్డ నియోజకవర్గం ఉయ్యాలవాడ మండల కేంద్రంలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆలగడ్డ శాసనసభ్యుడు శ్రీ గంగుల విజేందర్ రెడ్డి మరియు వారి బావమర్ది శ్రీ సిద్ధార్థ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, ఆలగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ గంగుల విజేందర్ రెడ్డిని, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తాడిపత్రి పట్టణంలోని గన్నేవారిపల్లె కాలనీలో టీడీపీ నాయకులు కాకర్ల రంగనాథ్ సోదరులు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు భజంత్రి రామకృష్ణకు స్థానిక టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కలిసి పూలమాలతో స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గూడూరు మండలంలోని పెంచుకలపాడు గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా రేకుల షెడ్డు, అత్తిగూడెం పూర్తిగా ధ్వంసమైపోయింది. దాదాపు 10 నుంచి 15 లక్షల ఆస్తి నష్టం జరిగిందని పత్తి గోడం రైతు తెలిపారు. సీబెల్గల్ మండలం అడుమల గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశానుసారంగా ఇంటింటా ప్రచారం నిర్వహించిన మాజీ సర్పంచ్ మద్దిలేటి, సీనియర్ నాయకులు ఆర్ పౌలు ఆధ్వర్యంలో గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ప్రభుత్వం మనదేనని, మన పాలనలో కులమత వర్గ భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీనేనని అన్నారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మద్దిలేటి, సీనియర్ నాయకులు ఆర్ పౌలు, వడ్డే హనుమంతు, పించేర్ హుసేని, తెలుగు శ్రీనివాసులు, ఎం మోసేజ్, ఆర్ రాజులు, ఎం భాస్కర్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విష్ణుసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అఖండ భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. టీడీపీ సభ్యులు మేఘనాథ్ తెలుగుదేశం పార్టీ అఖండ భారీ మెజార్టీతో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పార్టీ సభ్యులు మేఘనాథ్ కోరారు. శుక్రవారం మేలిగనూర్ గ్రామంలో ఉలిగయ్య ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థి అయిన రాఘవేంద్రరెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలకు సూపర్ 6 పథకాలు వివరిస్తూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే పథకాలను గ్రామవాసులకు ఇంటింటా ప్రచారంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మేఘనాథ్, హనుమంతు, ఎల్లప్ప, ఈరన్న మరియు సూర్య యూత్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ జన సందోహం మధ్య భూమా అఖిలప్రియ రోడ్ షో. సిరివెల్లలో కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం చేపట్టి నవరత్నాలతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అధిక ధరలతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను నయవంచనకు గురి చేశారని ఆలగడ్డ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భూమా అఖిలప్రియ నిర్వహించిన రోడ్ షో జన సందోహం మధ్య కొనసాగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో సిరివెల్ల ప్రధాన రహదారి పచ్చ జెండాలతో పసుపుమయంగా మారింది. జన సైనికుల ఉత్సాహంతో అభిమానం ఉప్పొంగింది. ఆలగడ్డ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇరిగల రాంపుల్లారెడ్డి, యువనేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, ఇరిగల ప్రతాప్ రెడ్డితో కలిసి పూల వర్షం మధ్య రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కాటం రెడ్డి ప్రశాంత్ రెడ్డి, జనసేన నేత ఇరిగెల ప్రతాప్ రెడ్డి, ఇరిగెల విశ్వనాథ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎంఎం గురప్ప, సూరారాము, స్టేట్ వారియర్ నేత ఉల్లి పెసరాయి చాంద్ బాషా, ఫిదా, సినిమా హాల్ కరీం, అబూ బకర్ సిద్దాక్, బిఎండి రఫీ, ఇతర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారీ గజమాలలో, కోలాటాల మధ్య స్వాగతం పలికిన ముత్యాలపాడు గ్రామ వైసీపీ శ్రేణులు, అభిమానులు, గ్రామ ప్రజలు. చాగలమరి మండలం ముత్యాలపాడు గ్రామంలో ఎన్నికల ప్రచార రోడ్ షోలో పాల్గొన్న ఆలగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గంగుల విజేందర్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి రానున్న మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బాపన్పాడు గ్రామంలో చరితమ్మకు ప్రజలు ఘన స్వాగతం. ఉత్సాహంతో చిందులేస్తూ స్వాగతం పలికిన జనసేన పార్టీ యువత.
పాణ్యం నియోజకవర్గం పాణ్యం మండలం బాపన్పాడు గ్రామంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం శంఖారావ కార్యక్రమంలో భాగంగా రోడ్ షోలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్థాయిలో మిగిలిపోయిన అభివృద్ధి పనులు కొనసాగిస్తామని గౌరీ చర్తమ్మ ప్రజలకు తెలిపారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన 2 ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరీ చర్త ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఇటీవల సీఎం జగన్ విడుదల చేసిన జీవో ల్యాండ్ టైటిల్ యాక్ట్ జీవో పత్రాలను గౌరీ చర్త కాల్చివేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2 లక్షలు రుణమాఫీ. విజయజ్యోతి బద్వేలు కోరుమామిళ్ల మండలం మార్కాపురం గ్రామంలో శుక్రవారం బద్వేలు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయజ్యోతి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. ఎమ్మెల్యే వ్యక్తిగా తనను, కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిలమ్మను గెలిపించాలని విజయజ్యోతి కోరారు. నందికొట్కూరు నియోజకవర్గం మెడ్తూరు మండల ఎన్నికల శంఖారావం పల్లెబాట కార్యక్రమంలో భాగంగా మెడ్తూరు మండలం కడమూరు గ్రామం టీడీపీ గ్రామ నాయకులు, మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఇద్రసు గోవర్ధన్ రెడ్డి గ్రామ నాయకుల ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గీతా జయసూర్యకు బ్యాలెట్ నెంబర్ 2 మీద సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెరుకుచెర్ల రఘురామయ్య, నందికొట్కూరు కౌన్సిలర్ జాకీర్, రామసుబ్బారెడ్డి, మక్బుల్, రఫీ, అబ్దుల్ రెహమాన్ బాషా, కార్యకర్తలు, గ్రామ నాయకులు పాల్గొనడం జరిగింది. పరవాడ మండల కేంద్రమైన మేసర్ పంచాయతీ పరవాడ గ్రామంలో వినాయకుడి గుడి నుండి సినిమా హాల్ జంక్షన్ వరకు 7వ రోజు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పరవాడ మండల ఎంపీపీ పైలా వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రామనాయుడు ఆధ్వర్యంలో గురువారం ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడప వద్దకు వెళ్లగా తమకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేలు జరిగిందని చెప్పుకొచ్చారు. పెందుర్తి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా అన్నంరెడ్డి ఆదిప్ రాజును, అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడును మే 13న జరగబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరవాడ వార్డు మెంబర్లు పోతుల అప్పలనాయుడు, పైలా హరీష్, వర్రి లక్ష్మి, పైలా వెంకటరావు, చుక్కా వెంకటలక్ష్మి, వైఎస్ఆర్ జనరల్ సెక్రటరీ పైలా పైడం నాయుడు, రొంగలి అప్పలనాయుడు, వర్రి భాస్కర్ రావు, చుక్కా అప్పలనాయుడు, రెడ్డి నగేష్, బొండా శ్రీను, బద్రి, కన్నూరు దిలీప్, చుక్కా గోపి, బొడ్డు శ్రీధర్, పైలా ప్రసాద్, పైలా అప్పారావు, రెడ్డి రామారావు, బొంగుల దిబ్బ యూత్ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో శ్రీబాగ్ ఒప్పందంకు కట్టుబడి ఉన్నామని తన మేనిఫెస్టోలో పెట్టిన నేపథ్యంలో రాయలసీమ యునైటెడ్ ఫోర్స్, రాయలసీమ అభివృద్ధి వేదికలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. ఈ మేరకు శుక్రవారం నగరంలోని బళ్ళారి చౌరస్తా సూరజ్ గ్రౌండ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్యూఎఫ్ నాయకులు నాగార్జునారెడ్డి, రాయలసీమ అభివృద్ధి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డిలు మాట్లాడారు. గతంలో శ్రీబాగ్ ఒప్పందం గురించి ఎన్నో ఉద్యమాలు చేసి రాజధానిని వదులుకున్నామని అన్నారు. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడుగడుగునా ప్రతిపక్షాలు అడ్డుకోవడం చూస్తున్నామని అన్నారు. మరి ఈరోజు ఎన్డీఏ కూటమిగా వస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను మేము ప్రశ్నించదలుచుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ బీజేపీ వాళ్ళు రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పేసి మీ యొక్క మీడియా మిత్రుల ముందరనే ఈడ ఒక తీర్మానం చేయడం జరిగింది. మరి రాయలసీమ డిక్లరేషన్ను 2018లో తీర్మానం చేసినారు. మరి దాన్ని అమలు చేసినారా అనే విషయాన్ని తెలుగుదేశం అడగదు, జనసేన అడగదు. అదేవిధంగా బీజేపీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేశాం, మనం ఎందుకు ఆ రోజు తీర్మానం చేసినాం, ఎందుకు ఈరోజు పొందుపరచడం లేదని చెప్పేసి వాళ్ళ యొక్క అధినాయకులు కావచ్చు, మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పురంధరేశ్వరి కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడడం లేదు. మరి రాయలసీమకు అన్యాయంగా ఈరోజు
ఎవరైనా కానీ ఎన్డీఏ కావచ్చు, ఇండియా కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టోలో కనీసం ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తాం కావచ్చు, లేదంటే హైకోర్టును పెడతామని కానీ ఎక్కడా కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టకపోవడం అన్నది చాలా బాధాకరం సార్. రాయలసీమ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచి పోషించింది, ఈరోజు మన ఆత్మగౌరవాన్ని నిలుపుతున్నది వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెప్పేసి పునరుద్ఘాటించి ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడంతోనే ఈరోజు 1937 నాటి ఈ యొక్క శ్రీబాగు ఒప్పందానికి మనకు ఒక గుర్తింపు వచ్చింది. ఎందుకంటే మేము సోషల్ మీడియాలో ఎప్పుడన్నా కానీ శ్రీబాగు ఒప్పందం గురించి ప్రస్తావన చేసినప్పుడు ఎప్పుడో అయిపోయిన దానికి ఇప్పుడు ఏం సంబంధం, దానికి కాలం చెల్లిందని చెప్పేసి మధ్య కోస్తా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా బాధ కలిగేది. మరి ఈరోజు ఆ యొక్క శ్రీబాగు ఒప్పందానికి ప్రాణం పోసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి రాయలసీమ ఉద్యమకారులుగా మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. కాబట్టి న్యాయ రాజధానిని కర్నూలులో ఉన్నటువంటి జగన్నాథ గుట్ట మీద ఏర్పాటు చేస్తాడనే ఒక దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో మేమందరం కూడా ఉద్యమకారులుగా రాయలసీమ ప్రజల తరఫున ఈరోజు అన్ని జిల్లాల్లో తిరుగుతూ ఈరోజు కర్నూలులో మా యొక్క మద్దతును ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తాం, కొంతమందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ఉద్యమకారులను కొంతమందిని పార్టీల్లోకి చేర్చుకునే దానికి ప్రయత్నం చేశారు. కానీ మేము కడవరకు చూసాం, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంతో నినాదంతో పోటీ చేయాలని, ఎంపీకి పోటీ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి మేము ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో ఏం పెడతాయో గమనించాం. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో రాయలసీమకు సంబంధించి ఈ యొక్క హైకోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్డీఏ కానీ ఇండియా కానీ పెట్టకపోవడంతో చాలా బాధాకరంగా ఆలోచన చేశాం. అయితే వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కర్నూలులో అన్నారు. దళితులకు తీవ్ర అన్యాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దళితులు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చిందని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో దళితులకు 27 రకాల సంక్షేమ పథకాలు వస్తూ ఉంటే వాటిని రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. దళితులపై దాడులు జరిగితే దాడి చేసిన వారిని ముఖ్యమంత్రి రక్షించి బాధితులను పట్టించుకోలేదని వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, దళితులందరూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో 35 మాదిగ సంఘాలు కలిసి విభాగాలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమిని గెలిపించడం కోసమే మేము పెద్ద ఎత్తున కరపత్రాలు వేసి ప్రచారం చేస్తూ మండల, గ్రామ, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మేము పెద్ద ఎత్తున ప్రచారం తలపెట్టాం. ఎందుకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలని మేము అనుకుంటున్న దాంట్లో ఒకే మాట చెప్తాం. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 30 సంవత్సరాలుగా మాదిగ ఉపకులాలు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని చేస్తున్న పోరాటంలో జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిన వైఎస్ జగన్ అటు రాజకీయంగా సీట్ల పంపిణీలో సమన్యాయం చేయకుండా మాదిగల పట్ల వివక్షత చూపించాడు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లేకుండా వ్యతిరేకంగా మారాడు. అదేవిధంగా సంక్షేమ పథకాల్లో, ఎస్సీలకు చెందిన ఉమ్మడి సంక్షేమ పథకాల్లో 27 పథకాలను, అంటే భూమి కొనుగోలు పథకం కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, విదేశీ విద్య కానీ, ఇలా చెప్పుకుంటా పోతే 27 సంక్షేమ పథకాలు ఎస్సీలకు చెందిన వాటిని రద్దు చేసినటువంటి అత్యంత దళిత జాతులకి దుర్మార్గుడిగా మారిన, దళిత వ్యతిరేకిగా మారిన, మాదిగల వ్యతిరేకిగా మారిన జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు దారి మళ్లించి ఇవాళ మా వీధులకి రోడ్లు లేవు, కరెంటు లేదు, కమ్యూనిటీ హాల్ లేదు. ఈ విధంగా 5 సంవత్సరాల కాలంలో దళితుల సంక్షేమాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మాదిగ మాల రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా మాదిగలకు ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించకపోతే సంక్షేమ పథకాలు పూర్తిగా నిర్వీర్యమైపోయి మాదిగ జాతే కాదు దళిత జాతులు మొత్తం కూడా పొట్ట చేత పట్టుకొని పక్క రాష్ట్రాలకు వలసపోయే ఒక దయనీయమైన స్థితికి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ ఉండదు. ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న దాడులు అంతా ఇంత కాదు ఈ రాష్ట్రంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరి నర్సీపట్నం డాక్టర్ దగ్గర నుంచి మొదలుకొని కాకినాడ సుబ్రహ్మణ్యం దళితుడైన వ్యక్తి వరకు పెద్ద ఎత్తున హత్యలు, అత్యాచారాలు, గుండు గీయించడం లాంటి శిరోమండలాలు జరుగుతూ ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి
బాధితుల పక్షాన నిలబడకుండా నేరస్తుల పక్షాన, నిందితుల పక్షాన నిలబడటం వల్లే ఇవాళ దళితులు ఆగ్రహావేశాలతో ఉన్నారు. కర్నూలు జిల్లాలో 13న జరిగే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20,54,563 మంది ఓటర్లు ఉండగా వారి కోసం 2,204 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ఓటర్ల సౌకర్యం కోసం ఏర్పాట్లు చేశామని అన్నారు. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని, ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ అనుమతి ఇవ్వమని అన్నారు. 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని కోరారు. జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఎన్నికల ముందు రోజు తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు చేర్చే సమయంలో గట్టి భద్రత ఏర్పాటు చేశామని కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. జిల్లాలో నో వైలెన్స్, నో రీపోలింగ్ మోటోతో పని చేస్తామని ఆయన అన్నారు. అందరికీ తెలుసు, మనకి ఆక్సిలరీతో కలిపి 2,204 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. నేను కర్నూలు పీసీతో పాటు కర్నూలు జిల్లాలో ఉండే పాణ్యం కాన్స్టిట్యున్సీతో కలిపి చెప్తున్నానండి. 2,204 పోలింగ్ స్టేషన్స్. ఈ పాటికే అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మీకు చాలాసార్లు చెప్పాము. అంటే ర్యాంపు, తాగటానికి మంచినీళ్ళు, నీళ్ళు వచ్చే టాయిలెట్లు, అంటే రన్నింగ్ వాటర్ వచ్చే టాయిలెట్లు, పోలింగ్ రోజున షేడు ప్రతి పోలింగ్ స్టేషన్లో, ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లో షేడు, కనీసం 100 మంది కూర్చునే తగిన చైర్లు, అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పోలింగ్ స్టేషన్కి 100 కనీసం కుర్చీలు, ప్రతి దగ్గర ఎలక్ట్రిసిటీ, అంటే పోలింగ్ జరుగుతున్న రూమ్లో కనీసం 2 లైట్లు, ఒక ఫ్యాను ఉండే విధంగా అష్యూర్ చేసుకోవటం జరిగింది. ద్వారా ప్రజలందరికీ ఇంకొక విన్నపం ఏమిటంటే, మొబైల్ ఫోన్స్ దయచేసి పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకొని రావద్దని చెప్పాలి. మేము తీసుకుని రానివ్వము, బయటే పెట్టాల్సి వస్తుంది. అక్కడ లోపల ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్కి అది కూడా సైలెంట్ మోడ్లో మాత్రమే అలౌడ్ తప్ప మిగిలిన ఎవరూ కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకొని రాకూడదు, నాతో సహా నేను చెప్పాలి. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా, అంటే 2,204 పోలింగ్ స్టేషన్స్లో కూడా 100% వెబ్కాస్టింగ్ ఉంటుందండి ఈసారి. అంటే లోపల ఒక కెమెరా, బయట వైపు చూస్తూ ఒక కెమెరా, 2 కెమెరాలు ఉంటాయి. 100% సీసీ కెమెరా కవరేజ్ ఉంటుంది. అంటే అనుకోని సందర్భంలో ఏది తీసుకొని వెళ్ళినా వారు ఓటర్ అయితే గనక ఈ కార్డులలో ఏది చూపించినా ఐడిగా పరిగణింపబడుతుందండి. ఆధార్ కావచ్చు, ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు కావచ్చు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఈ విధంగా లిస్టులు ఉన్నాయి. 12 రకాల కార్డ్స్ని మనము ఐడెంటిటీ కార్డుగా లెక్కించగలుగుతాము. ఒకవేళ ఎపిక్ కార్డు కానీ మీకు చేరి ఉండకపోతే కనుక. ఇది ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా వర్తించదండి. అన్ని ప్రచారాలు 11వ తేదీ 6 గంటలకి ఆగిపోతాయి. కేవలం ప్రింట్లో ఓటు అపీల్ చేస్తూ ప్రింట్లో యాడ్ ఇవ్వచ్చు, కానీ దానికి ఖచ్చితంగా ప్రీ సర్టిఫికేషన్ ఉండి తీరాలి. అంటే 11, 12వ తేదీనే మాకు అప్లికేషన్ ఇస్తే తప్ప, మేము అప్రూవ్ చేస్తే తప్ప, ప్రింట్ చేస్తే అది కూడా వైలేషన్గా పరిగణింపబడుతుంది. 1 డే ముందు నుంచి ట్రబుల్ మాంగర్స్ని కూడా మనం మానిటర్ చేసుకోవడము, తర్వాత ఇంపార్టెంట్ లాడ్జెస్, తర్వాత రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, తర్వాత బార్డరింగ్ మనకు కర్ణాటక, తెలంగాణ నుంచి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇంపర్సనేషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మూమెంట్ కూడా మనము ట్రాకింగ్లో మనం పెట్టుకోవడం జరిగింది. అవతల మనకు కర్ణాటక, తర్వాత తెలంగాణ పోలీసుతో కూడా మనం కంటిన్యూస్గా బార్డర్ మీటింగ్స్ కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మనం 13 ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో 11 ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్, 2 ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ 11 ఏవైతే ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ వాటన్నిటికి లైవ్ ఫీడింగ్ ఉంది. మన లోకల్గా మనము CCTVs ఇన్స్టాల్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా లైవ్ ఫీడింగ్ వాళ్ళకి డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా వాళ్ళు లైవ్ ఫీడింగ్ తీసుకోవడం జరుగుతుంది. మే 13న జరిగే ఎన్నికల్లో కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించాలని ప్రముఖ ముస్లిం మత ప్రసంగికుడు బ్రదర్ సిరాజ్ కర్నూలులో ఓటర్లను కోరారు. నగరంలోని జమ్మిచెట్టు వద్ద ముస్లిం ఓటర్లతో సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధి చేసే అభ్యర్థిని గెలిపించాలని, టీజీ భరత్ అభివృద్ధి చేస్తాడు కాబట్టి తనకు మద్దతుగా వచ్చానని బ్రదర్ సిరాజ్ తెలిపారు. ఈ సమావేశానికి తాను రావడంతో సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అయినా లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు మద్దతుగా తాను వచ్చానని చెప్పారు. హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు నాయకత్వం కర్నూలులో కూడా ఉందని, అందరూ అభివృద్ధి చేసే అభ్యర్థులను గెలిపించాలని టీజీ భరత్ కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ పాల్గొన్నారు. ఎంత ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తే, ఎంత మంచిగా ఆలోచిస్తే, ఎంత దూరదృష్టి ఉంటే, ఎంత సామాజిక స్పృహ మరియు సేవ చేసేటటువంటి భావన ఉంటే అంత రిజల్ట్ మనకు వస్తుంది. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు మొత్తం కూడా మన లీడర్ పై ఆధారపడి ఉన్నప్పుడు మనం ఎలాంటి లీడర్ని ఎన్నుకుంటున్నాం అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ముస్లిం సమాజంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు, ముస్లిం పురుషులు కూడా ఉన్నారు. మన ఈ సమస్యల నుండి మనం బయటపడాలంటే ప్రజాస్వామ్యంలో ఓటే మన ఆయుధం. ఓటు అనేది మన దేశ రాష్ట్ర భవిష్యత్తుని మార్చుతుంది. ఆ మార్చేటటువంటి పవర్ అనేది ఓటుకు ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ ఆంధ్రప్రదేశ్లో, మన ఈ తెలుగు రాష్ట్రాలలో దౌర్భాగ్యం, దురదృష్టకరం ఏంటంటే ఎలక్షన్ రాగానే ముస్లింలకే ఓటేయాలి, హిందువులకే ఓటేయాలి అనేటటువంటి ఏదైతే పైశాచికత్వం ఉందో దాని నుండి మనం బయటకు వచ్చేసి మనం ఓటు వేయాలి మానవత్వానికి, మనం ఓటు వేయాలి మంచి వ్యక్తికి, మనం ఓటు వేయాలి డెవలప్మెంట్కి, మనం ఓటు వేయాలి మనతో పాటు ఉండి నడిచేవాడికి, మనం ఓటు వేయాలి మన అవసరాల్లో నిలబడేవాడికి, మనం ఓటు వేయాలి ఎవరైతే వెంటనే స్పందించి మన సమస్యని దూరం చేస్తారో. ఏ విధంగానైతే 2 సంవత్సరాల నుండి టీజీ భరత్ గారు, ఆయనతో 2 సంవత్సరాల నుండి నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. దాదాపుగా ఆయన ఇంట్లో ఒక 2 టైమ్స్ నేను భోజనం కూడా చేయడం జరిగింది. ఒక మంచి మనస్తత్వాన్ని, మంచి వ్యక్తిని నేను చూశాను. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి, ఈ ప్రోగ్రామ్కి నేను వచ్చాను. ఎంతో మంది కాల్ చేశారు, భయపెట్టే వాళ్ళు భయపెట్టే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో చాలా విపరీతమైనటువంటి ట్రోలింగ్ గురి చేశారు. అయినప్పటికీ కూడా నేను భయపడలేదు. ఎందుకంటే నేను తప్పు చేస్తే కదా నేను భయపడాలి. నేను ఒక మంచి వ్యక్తికి మద్దతు ప్రకటించడానికి వచ్చాను, మంచి వ్యక్తికి మద్దతు ప్రకటించడానికి వచ్చాను. ఎందుకంటే నా ప్రసంగాల్లో ఎక్కడ కూడా కుల మతాలను టార్గెట్ చేసుకుని నేను మాట్లాడను. నేను అందరినీ కలుపుకుంటాను. భిన్నత్వంలో ఏకత్వం, ఇదే మన దేశ ఔన్నత్యం. మరి అలాంటప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు భాయిగా ఉండి ఎలక్షన్ రాగానే భవభని అనుకోవడం ఏదైనా మంచిదంటారా? తప్పు కదా. కాబట్టి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని చెప్పడానికి నేను వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఇతర పార్టీల వైసీపీ వారు కూడా దాదాపుగా 20 నియోజకవర్గాల్లో నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. అప్పుడు ఏ టీడీపీ వాళ్ళు కూడా ఇలాంటి పోస్టులు పెట్టలేదు. మరో విషయం ఏంటంటే ఇప్పుడు భరత్ గారి కోసం నేను వచ్చాను. నిజంగా ఇది నా ఫస్ట్ ప్రోగ్రాం. నేను టీడీపీ నుండి భరత్ గారి పక్షాన నిలబడి ఆయన్ని గెలిపించని స్వచ్ఛందంగా నేనైతే రావడం జరిగిందో నా ఫస్ట్ ప్రోగ్రాం. సాధారణ ఎన్నికల దృష్ట్యా రాయలసీమ యూనివర్సిటీలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లను, పార్కింగ్ ప్రదేశాన్ని జిల్లా ఎస్పీతో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాయలసీమ యూనివర్సిటీలో అన్ని నియోజకవర్గాలకు ఏర్పాటు చేస్తున్న ఈవీఎం రిసెప్షన్ సెంటర్లను పరిశీలిస్తూ వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా ప్రతి బ్లాక్కు పవర్ బ్యాకప్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. వర్షం పడినప్పుడు వర్షం నీరు నిల్వ ఉండకుండా రిసెప్షన్ సెంటర్లోనికి రాకుండా చుట్టూ ట్రెంచ్ వేయించాలని ఇరిగేషన్ ఎస్సీని కలెక్టర్ ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశం నుంచి రిసెప్షన్ సెంటర్ వరకు వర్షంలో ఈవీఎంలు తడవకుండా ఉండేందుకు రేగులతో కూడిన ఒక దారిని ఏర్పాటు చేయడంతో పాటు అవసరాన్ని బట్టి ఆటోలో కూడా ఈవీఎంతో కూడిన సిబ్బంది పార్కింగ్ ప్రదేశం నుంచి రిసెప్షన్ సెంటర్కు చేర్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని డీటీసీని కలెక్టర్ ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశంలో కూడా తాత్కాలిక బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి బస్సుల్లో రిసెప్షన్ సెంటర్కు వచ్చే సిబ్బందికి ముందుగానే తెలియజేస్తూ వారు బస్సు నుండి త్వరితగతిన దిగేలా చూడాలని అన్నారు. రిసెప్షన్ సెంటర్లో టేబుల్స్, కుర్చీలు సరిపడా వేయడంతో పాటు బయట అదనంగా కుర్చీలు, సరిపడా తాగునీరు, కూలర్స్ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, ఆదోని సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ, అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, ఇరిగేషన్ ఎస్సీ రెడ్డి శేఖర్ రెడ్డి, టిట్కో ఎస్సీ రాజశేఖర్, ఆర్ఎన్బిఎస్సీ నాగరాజు, విద్యుత్ శాఖ ఎస్సీ ఉమాపతి, డిటిసి శ్రీధర్, డ్వామా పీడి అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.